ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరంలో కనబడండి. పరిశుద్ధ బలలో చేయి వేయండి. యేసు శరీర రక్తాల్లో పాలివారుకండి. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినము నేను వాని లేపుదును అన్నాడు ప్రభు. కాబట్టి ప్రభు బలలో చేయి వేయండి. 4వది, లోక సహవాసాన్ని వదిలిపెట్టి పరిశుద్ధుల సహవాసం పట్టండి. ఇప్పటిదాకా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగారు, ఇంక వదిలేసి ఇక కాస్త ఈ మనిషితో నేను తిరిగితే కాస్త భక్తి ఆత్మీయతలో నేను ఉంటాను అనుకున్న సహవాసాలు పట్టండి. స్త్రీలకు కూడా చెప్తాం, ఈ మనిషితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నా ఆత్మీయతను చల్లార్చే అవకాశం ఉంది అనుకుంటే ఆ మనిషిని కట్ చేయి. ఈ మనిషితో నేను సహవాసం ఏర్పరచుకుంటే నా భక్తి ఎదిగే అవకాశం ఉంది, నేను ఆత్మీయతలో పెరిగే అవకాశం ఉంది అంటే ఆ మనిషితో స్నేహం చేయి. చెల్లి, ఫైనల్గా చెప్తున్నా, ఈరోజు నీ కళ్ళ ముందు నీకు అందుబాటులో ఉండి నేను చెప్తున్నాను రా. ఈ కూటమి అయిన తర్వాత నీకు దొరకను నేను. ఇక నువ్వు ఒంటరివి. మళ్ళీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు, యేసయ్య నీకు తోడై ఉంటాడు. ఇక భక్తి సాధన అనేది నీకు నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే ఎనీ టైం నేను మీ పక్కన ఉండి మిమ్మల్ని నడిపించే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నేను ఒక స్థలానికి చెందిన వ్యక్తిని. నేను నరసరావుపేటలో ఉన్నాను అనుకో, నువ్వు చిల్లూరుపేటలో ఉన్నావు అనుకో, నీకు అందుబాటులోకి రాలేను. నేను సర్వాంతర్యామిని కాదు, నువ్వు ఆడుంటే ఆడుంటానికి, ఎనీ టైం నిన్ను హెచ్చరిక చేయటానికి. నిన్ను హెచ్చరిక చేసేది నీలో ఉన్న పరిశుద్ధాత్మ. ఇదిగో నువ్వు భక్తిలో చల్లారుతున్నావు, నువ్వు దిగజారుతున్నావు, ప్రార్థన తగ్గిపోయింది, వాక్యం చదవట్లా, సహవాసానికి దూరం అయ్యావు, లోకస్తులతో స్నేహం చేస్తున్నావు, నువ్వు తగ్గిపోతున్నావు, చల్లారిపోతున్నావు, నువ్వు పాపంలోకి వెళ్తున్నావు. నువ్వు జాగ్రత్త అని నీలో నుండే ఒక స్వరం నీకు వినపడింది, అది పరిశుద్ధాత్మ స్వరం. అందరికీ చెప్తున్నా, ఆ స్వరాన్ని గుర్తించి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఈరోజు నీ అంతటా నువ్వే ఎలాగ రక్షణ కోసం వచ్చి ఈ పని చేస్తున్నావు, ఇక రేపు జీవితాంతం నీ ప్రాణం దేవుడు తీసుకునేంత వరకు లేదా ప్రభు వచ్చేంత వరకు నీ భక్తిని నువ్వే కొనసాగించుకోవాలి. చెల్లి, తమ్ముడు, నీ భక్తిని నువ్వే కొనసాగించుకోవాలి. ఈ కాసేపే నాన్న నీకు అందుబాటులో ఉండేది. నేను ఆదివారం ఆరాధనకు వస్తే అప్పుడు అందుబాటులోకి వస్తా, శుక్రవారం వస్తే అందుబాటులోకి వస్తా. కానీ ఎనీ టైం నీకు అందుబాటులో ఉండటం కుదిరిద్దా? నేను కుదరదు. కానీ పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు, నీలో నుండే మాట్లాడతాడు. జాగ్రత్తగా కొనసాగించుకో. యేసయ్యను మాత్రం ప్రాణం పోయినా వదలొద్దా, ప్రాణమైన వదులు, కానీ ప్రభువుని మాత్రం వదలొద్దా. ఓకేనా? రైట్. ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు. నీ కృప ద్వారా ఈ రోజునైనా ఈ బుధవారపు వేళ నీ సన్నిధి మా మధ్యలో ఉంచి నీవు సంచరించి నీ దాసుని మరుగుపరుచుకొని సూటిగా తేటగా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరచబడి మంచి నేలన పడి ఫలించిన విత్తనం వలె వాక్యము మా హృదయాల్లో ఫలించునుగాక. దుష్టుడు ఎక్కడ కూడా ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ప్రతి చీకటి అంధకార శక్తులు యేసు నామములో తొలగిపోవాలి. కడవరకు నీ వాక్యానుసారంగా మేమందరము జీవించుటకు కావలసిన శక్తి, నీ కృపను దయచేయండి అయ్యా. ఈరోజు నీ పిలుపుని విని అనేక మంది ప్రభువా తమ్మంతట తామే పాపాన్ని అసహించుకొని లోకానికి వీపు చూపించి, నైనా నువ్వు చేసిన శిలువ త్యాగాన్ని, నువ్వు చిందించిన రక్తము ద్వారా నైనా పాపాలు కడిగి వేసుకొని నిత్యజీవం పొందేందుకు తీర్మానం చేసుకుని ఉండగా మీరు కదిలించిన ప్రతి ఒక్క ఆత్మ కొరకే నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలయ్యా. నీవే వారికి బాప్తిస్మం ఇవ్వండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నిత్యజీవాన్ని, రక్షణ వస్త్రాన్ని దయచేయండి, కడవరకు సత్యానికి సాక్షులుగా నిలవబెట్టండి ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదలుకొని వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. పాపాలు కొట్టివేయబడుతూ ఉండగా పాపానికి కారణమైన శాపం, అనారోగ్య సమస్యలు, వేదన, కరత, కన్నీరు యేసు నామములో తొలగిపోవునుగాక, కొట్టివేయబడునుగాక, విడుదల కలుగునుగాక. ఇక్కడ ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో, కష్టాలలో, ఆయన ప్రతికూలతల మధ్య ఉన్నారు, పరీక్షలో ఉన్నారు, యేసు నామములో వారికి శక్తిని కలుగు చేసి ఈ విశ్వాస పరీక్షలో విజయం పొందేందుకు కృప కలుగునుగాక. జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలైన వారు ప్రభువా ప్రార్థిస్తూ ఉండగా ఘనమైన గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ప్రయత్నాలు సఫలపరచండి. బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా కొనసాగింపజేయండి.
ఎండ దెబ్బైనా వెన్నెల దెబ్బైనా తగలకుండా మీరే వారి చుట్టూ నాయన ప్రాకారమే ఉండి రక్షించుదురుగాక. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ కడవరకు నీ నామానికి మహిమకరంగా నేను నీకు సంతోషం కలిగించే వ్యక్తులుగా మమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములు అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రదర్కి కిడ్నీ సమస్య ఉంటే నేను టైం తీసుకున్నాను కొంచెం, అంటే డయాలసిస్ చేస్తూ ఉన్నారు తనకి. సో అందుకని కొద్దిగా అర్థం చేసుకోండి. కిందికి వచ్చాడన్నా మళ్ళీ పైకి వెళ్ళాడు, మేము కూడా ఉన్నాం కానీ అనుకోవద్దు. రైట్, విన్నారు కదా, విన్న మాటలు హృదయంలో పెట్టుకొని ప్రభు ఎదుట జాగ్రత్తగా జీవించండి. మనం పరలోక పౌరత్వం పొందిన వాళ్ళం. తగిన కాలం ముందు సమస్తాన్ని మనకు అందుబాటులోకి తెస్తాడు ఆయన. పరలోకము నుండి మనకు శాంక్షన్ అయ్యేవన్నీ మనకు అందుతాయి. ఓకే, మనకు కావాల్సిందని తప్పనిసరిగా ఆయన ఇస్తాడు, ఏం డౌట్ పెట్టుకోవద్దు. క్రీస్తు కొరకు, ఆయన రాజ్య నిర్మాణం కొరకు మనం ఎలాగూ కష్టపడగలమో, ఎలా ప్రయాసపడగలమో దాని మీద మనసు పెట్టండి. ప్రభు కోసం ఫలించడానికి ఆసక్తి చూపండి. దేవుడు మనకి ఏమి తక్కువ చేయడు. ఈరోజు శ్రమ కొలిమిలో ఉన్నా అది నీకు నాకు ప్రయోజనం కోసమే వస్తుంది, కానీ అనవసరంగా రాదు. మనకు అనుమతించబడే ప్రతి శ్రమ రాబోతున్న లోకానికి మనల్ని దీవెనకరంగా తయారు చేయడానికే కానీ నష్టపుచ్చడానికి, ఇబ్బంది చేయడానికి కాదు. ఈరోజు విన్నారు కదా, బయట వాళ్ళు మన మీదకి వస్తే కాపాడే తల్లి, ఆమె ఎదుట మనం తప్పు చేస్తే ఆమె ఖచ్చితంగా కొట్టిద్ది. అదేంది ప్రేమ గల దానివిగా నువ్వు బయట వాళ్ళు నా మీద రాకుండా అడ్డుపడ్డావుగా నువ్వెందుకు తంతున్నావు అంటే, తన్నకపోతే నేను తల్లినే కాదురా అంటది. తన్నకపోతే నేను తల్లిని కాదు, తన్నకపోతే నేను తండ్రిని కాదు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు బాగుండాలనుకుంటున్నా, నీ భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నా, నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నా, అందుకే నిన్ను కొడుతున్నా. నువ్వు ఎట్లా పడితే అట్లా నడుస్తానంటే నేను ఊరుకోనరా, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు బాగుండాలి. నా పిల్లల్ని కూడా నేను అంతే గద్దిస్తాను, నీ పిల్లల్ని నువ్వు అంతే గద్దిస్తావు. మీ ఫ్యూచర్ రా, మీ ఫ్యూచర్ బాగుండాలని నేను చెప్తున్నాను రా అంటావు కదా, యేసయ్య కూడా అంతే. కాబట్టి అలాంటి చర్య మన మీద తీసుకుంటాడని మర్చిపోవద్దు. ఆయన ఎదుట జాగ్రత్తగా ఉందాం. ఆయన మనకు ఒక అమ్మ ఉంది. నిన్ను కన్న తల్లి చనిపోయి ఉండొచ్చు, నిన్ను కన్న తండ్రి చనిపోయి ఉండొచ్చు, కానీ నిరంతరం నువ్వు పరలోకానికి చేరేంత వరకు నిన్ను వెంటాడి నిన్ను శిక్షణ చేసేటువంటి అమ్మ నాన్న రెండు తానే అయిన యేసయ్య ఎనీ టైం నీతో ఉంటాడు. మీ అమ్మన్న నిన్ను వదిలిద్దేమో కానీ ఆయన వదిలిపెట్టాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువలేనన్నాడు ఆయన. అబద్ధం అది, నగ్న సత్యం. ఎనీ టైం నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. కన్న తల్లి తన పిల్లల్ని కాచుకున్నట్టు ఆయన నిరంతరం నిన్ను కాచుకుంటానే ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు శ్రమ రానిస్తాడు. అమ్మ కూడా చూడండి, జ్వరం వచ్చిందనుకో, ఆమె తీసుకెళ్ళి ఆసుపత్రికి తీసుకెళ్ళి దగ్గరుండి గాయపరిచింది. వీడమ్మో కుయ్యో ముర్రను మొత్తుకుంటుంటాడు. ఏం లేదు బిడ్డ, ఏం లేదు, ఏం లేదు అనుకుంటా ఇంజక్షన్ పొడిపించింది. ఏం లేదు అనుకుంటా గ్లూకోజ్ ఎక్కించింది. ఎందుకు? వాడు బతకాలి, వాడు బాగుండాలి. వాడు బతికి బాగుండాలి అంటే వాడికి కొన్ని నొప్పులు తప్పవు. అలాగా ప్రభు కూడా అవసరాన్ని బట్టి కొన్ని గాయాలు మనకు అనుమతిస్తాడు. నన్ను ఎందుకు ఇలా చేశావు, నా జీవితం ఎందుకు ఇలా అయింది, నా బ్రతికి ఎందుకు ఇలా అయిందంటే ఆయన ప్రేమ లేనివాడే అట్ట చేశాడా? నిన్ను కక్షబట్టి అట్ట చేశాడా? అంటే నువ్వు వేదన పడటం ఆయనకి ఇష్టం అనుకుంటున్నావా? ఏ తల్లైనా తన బిడ్డ రోధించడం ఇష్టపడిద్దా? ఏ తల్లైనా తన బిడ్డ శపించబడటం ఇష్టపడిద్దా? ఏ తల్లైనా తన కొడుకు శాపగ్రస్తుడై దిగజారిన స్థితిలో ఉండటం ఇష్టపడిద్దా? భూ సంబంధం అనే తల్లే ఇష్టపడినప్పుడు ఆయన ఎందుకు ఇష్టపడతాడు? మనం శ్రమ పడటం మన అమ్మ ఇష్టపడినప్పుడు మన అమ్మ కంటే కొన్ని కోట్ల రెట్లు ప్రేమ కలిగిన వాడు యేసయ్య. ఆయన ఎందుకు ఇష్టపడతాడు? శ్రమ పడొద్దని కదా సిలువెక్కాడు. ఆయన మన భావి జీవితం శుభప్రదమై మనం దీవెనకరంగా ఉండాలంటే కొన్ని దుర్లక్షణాలు మనలో తొలగిపోవాలి. అవి తొలగిపోవాలంటే కొన్ని గాయాలు మనకు అవసరం. అవసరాన్ని బట్టి కొన్ని అనుమతిస్తాడు తప్ప
నీ మీద నా మీద పగ ద్వేషం ఉండి కాదు. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అర్థమైతే. ఆనాడు నువ్వే కన్నీళ్లతో పాడుకుంటావు, ఇందుకోసమేనా నన్ను ఇంత శ్రమ పెట్టావు అని, ఈ స్థితిలో నన్ను ఉంచడానికా నన్నంత నలగొట్టావు అని నువ్వే పాడుకుంటావు భవిష్యత్తులో. కాబట్టి గుర్తుపెట్టుకో, ఆయన ఎవరు? ఆయన ఎవరు చెప్పు. మా అమ్మ, మా అమ్మ. యేసు నా అమ్మ, యేసు నా అమ్మ. ఎనీ టైం నాతో ఉండే అమ్మ. నేను మంచిగా ప్రవర్తిస్తే నన్ను ముద్దాడే అమ్మ. నేను బుద్ధిహీనమైన పనులు చేస్తే చెంప పగలగొట్టే అమ్మ. ఆపదలో నన్ను ఎత్తుకునే అమ్మ. ఆపదలో నన్ను ఎత్తుకునే అమ్మ. నా వేదనలో నన్ను గుండెకు హత్తుకొని ఓదార్చే నా అమ్మ యేసు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఆమోదించారు? ఈ లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళని కూడా చూపించండి నాన్న. వాళ్ళని కూడా అడుగుతా. లేదా? లైవ్ లేదా? సరే పర్లేదు, వదిలేసేయండి. రైట్, వాళ్ళు కూడా కనపడుతున్నారు. బాబు, యేసుని ఎలా స్వీకరించావో ఆలోచించుకో, గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను ప్రేమించి హత్తుకున్న నీ తల్లి, తండ్రి. తండ్రి అనే ఒక మాటతో ఆగిపోను నేను. యేసుని అమ్మగా కూడా నేను ఇష్టపడతాను. చాలాసార్లు నేను యేసుని అమ్మ అనే పిలిచాను. నా అమ్మవయ్యా నువ్వు అని. నా అమ్మవి నువ్వు, మా అమ్మవి నువ్వు. కొంతమంది భక్తులు అదే మాట అన్నారు, నేను యేసుని అయ్యా అని కాదు, అమ్మ అని కూడా పిలుస్తాను అని. ఆయన మనకు అమ్మ, నాన్న, ఫ్రెండ్, బిగ్ బ్రదర్. ఏమండి? పెద్ద అన్న. ముందు పుట్టిన అన్న అని మాత్రమే కాదు, పెద్ద అన్న. ప్రార్థన చేస్తా. పరిశుద్ధ ప్రభువా, నా ఎదుటున్న ఈ బిడ్డలో ఏ వేదనలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఎంత కష్టంలో, ఎన్ని కన్నీళ్లలో ఉన్నారో, ఎంత దుఃఖంలో ఉన్నారో అన్ని తెలిసిన తండ్రి నాన్న నువ్వు. నీకు తెలుసు నాన్న. నీ బిడ్డల మనోదుఖం, వారి శరీర స్థితి, వారి హృదయాల్లో ఉన్న వేదన, వారి కన్నీళ్లు, వారి దీన స్థితి నీకు తెలుసు నాన్న. నువ్వు మా తల్లివి, తండ్రివి కూడా అయ్యున్నా. మా బిడ్డలను ఆదరించు, మా బిడ్డల్ని స్వస్థపరచు, మా బిడ్డలను ఓదార్చు, మా బిడ్డలను ధైర్యపరచు. మేమంతా కలిసి నీ రెక్కల్లో ఉన్నాం, నీ రెక్కల్లో ఉన్నాం. ఒక్కరోజు కూడా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టలేదు. పదే 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 విసిగించినా, కొడుకు కూతురు ఎంత ఏడిపించినా, ఎంత విసిగించినా, విసర్జించని తల్లివలే, విసర్జించని తల్లివలే. కోపం వచ్చినప్పుడు లాగు దెబ్బ కొట్టిద్ది, అవతలకి అంటది. వాడు పక్కకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటే వెంటనే మాతృవాత్సల్యం పొంగిద్ది. మళ్ళా పోయి దగ్గరికి తీసుకొని దెబ్బ తగిలిందా బాబు, దెబ్బ తగిలిందా, మరి ఎందుకు అలా చేశావు, అందుకే కొట్టాను, నువ్వు అలా చేయకపోతే దెబ్బ పడదు కదా దాదా అని మళ్ళీ విసిగించిన కొడుకుని కూతుర్ని ఏడుస్తుంటే దగ్గరకు తీసుకునే అమ్మ మనసు, అమ్మ గుండె, మాతృవాత్సల్యము ఇంత మధురంగా ఉంటే అంతకు మించిన వాత్సల్యం నీకు యేసయ్యా. ప్రతిరోజు విసిగిస్తానే ఉన్నా, ప్రతిరోజు బాధపడతానే ఉన్నా. మా మాటల ద్వారా, క్రియల ద్వారా, మా తలంపుల ద్వారా, నడకలో, పడకలో, ఆలోచనలో ప్రతిరోజు నేను దుఃఖపెడతానే ఉన్నా, విసిగిస్తానే ఉన్నా. ఆయన అసహించుకొనక, ఈసడించుకొనక, విసర్జించక, అవసరమైనప్పుడు ఒక దెబ్బ కొట్టి మళ్ళీ దగ్గరకు తీసుకుని, అలా చేయొద్దు బేట. నువ్వు బాధపడితే నేను బాధపడనా, నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. నీకు కీడు చేసే పనులు చేయొద్దురా. నువ్వు ఇబ్బంది పడితే నేను తట్టుకోలేను బేట, వద్దయ్యా, వద్దమ్మా అని మమ్మల్ని బుజ్జగించే మా నాన్న, మా అమ్మయ్యా, మా అమ్మయ్యా, యేసయ్యా నువ్వు మా అమ్మ. మా బిడ్డలకి ఇది అర్థమైతే నీకు దగ్గర అవుతారయ్యా. అమ్మా అనుకుంటా నీ దగ్గరికే పరిగెత్తుతారయ్యా. తండ్రి అయిన దేవుని ఉగ్రత మా మీదికి రాకుండా తల్లి వలె మమ్మల్ని ఆదుకున్నావయ్యా, అడ్డుకున్నావయ్యా.
ముదిమి వచ్చే వరకు చంకన ఎత్తుకుంటానని వాగ్దానం చేసావా? ఎత్తుకునేది అమ్మయ్యా, చంకన పెట్టుకునేది అమ్మయ్యా. అమ్మయ్యా, చంకన ఎత్తుకునేది అమ్మయ్యా. ఎంత బరువైన కొడుకును కూడా చంకన వేసుకుంటుందా అమ్మ. అక్కడ నువ్వు మాకు అమ్మవే ప్రభు. మా బిడ్డల్ని ఎత్తుకోయ్యా, ఆదరించయ్యా, ధైర్యపరచయ్యా, ముద్దాడయ్యా, స్వస్థపరచయ్యా, కీడుల నుండి మమ్మల్ని విడిపించయ్యా. మా బిడ్డల కన్నీళ్లు తుడవయ్యా. నీ సన్నిధిలో వారిని ఒట్టి చేతులతో పంపుతావయ్యా, ఒట్టి చేతులతో పంపుతావయ్యా. ఏ తల్లి తన యొద్దకు వచ్చిన బిడ్డని ఒట్టి చేతులతో పంపదే. ఏ తల్లి తన బిడ్డల దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాదే. తన బిడ్డకి ఇష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొచ్చి వాడికి అందించుకొని వాడు తింటుంటే చూసి సంతోషపడిద్దే అమ్మ. మరి నీ పిల్లలు ఇంతగా నీ పాదాల చెంతకు వచ్చారే, ఒట్టి చేతులతో పంపుతావయ్యా. నువ్వు మా అమ్మవు కాదు, మా అయ్యవు కాదు. మా బిడ్డల్ని స్వస్థపరిచి పంపయ్యా, ఆదరించి పంపయ్యా, ఆశీర్వదించి పంపయ్యా, మమ్మల్ని బాగు చేసి పంపయ్యా, బ్రతికించి పంపయ్యా, అభిషేకించి పంపయ్యా, క్రొత్త తైలముతో మమ్మల్ని ప్రోక్షించి పంపయ్యా. యేసునామములో, యేసునామములోనే యేసయ్యా, నీ నామంలో నిన్నే అడుగుతున్నా. నీ నామంలో నిన్ను అడిగినా, తండ్రిని అడిగినా చేస్తానన్నావుగా. నిన్నే అడుగుతున్నాం, జవాబు దయచి యేసునామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈరోజు బాప్తిస్మాల కార్యక్రమం కూడా ఉంది కదా, మరి దానికి వెళ్ళాలి. నేను మీ అందరి కోసం భారంగా ప్రార్థన చేశాను. ధైర్యంగా ఉండండి, దేవుని సమాధానం దొరుకుతుంది మీకు. శ్రమ ఎదురైనప్పుడు కృంగిపోకండి. నీకు కీడు చేసేది ఏదీ లేదు. శ్రమలాగా వచ్చింది కూడా నీకు మేలే చేసిద్ది పో. అది నీకే మేలుగా మారిద్ది పో. భయపడద్దు. హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. మీరు తెచ్చుకున్న నూనె కూడా నా తండ్రి ఆయన శక్తితో నింపి రోగుల కోసం అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చును గాక. నా ప్రభువులో ఉన్న తల్లితత్వాన్ని, తండ్రితత్వాన్ని ఎరిగి ఆయన ఎదుట నడుచుకుందురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిన్ను చేరాలని మనసార నరమది కోరేనే, ప్రియమారనమది కోరేనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరేనే, ప్రియమార నామది కోరేనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. ఆయన వాక్యమును ధ్యానించినప్పుడల్లా వాక్యము ఆయనే, సత్యము ఆయనే, మన దర్శనము ఆయనే, మన అనుభవం, మన ఆనందం, సంతోషం అన్ని యేసే. ఇంతవరకు కను పాప వలె కాపాడి మనలను సంరక్షించిన దేవుడు కనులు మూసి చప్పట్లు కొడుతూ నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్లా నా ఎదుటే నిలిచితివే. నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్లా నా ఎదుటే నిలిచితివే.
అసాధ్యమైన కార్యములెన్నో చేసిన యేసయ్యను, అసాధ్యమైన క్రియలు చేసిన యేసయ్యను మనసారా ప్రియమార కొనియాడదాం. నా పక్షముగా నిలిచిన తండ్రి ఇమ్మానుయేలు ప్రభువా నీకు స్తోత్రం. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివి, నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివి. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. మన కన్నులతో సియోను శిఖరాన యేసును చూసే ఆ మంచి తరుణం, ఆ శుభవేళ కోసం ఆయన కౌగిలిలో బందీలం అయిపోవుటకు మనమంతా ఎంతో వేచి ఉన్నాం. దేవుడు మన ఆశను తీర్చినట్లుగా మనం వేడుకుందాం. నా కన్నులతో
నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో నీ కౌగిలిలోనే నేను పరవశమోదెదను నీ కౌగిలిలోనే నేను పరవశమోదెదను ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసారనా